శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 14 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 10 గంటల 24 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. బుధవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల్లోపు సౌమ్య యోగం వల్ల ఆ పనులు విజయవంతమవుతాయి, సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. బుధవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ధ్వాంక్ష యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి, మీ పనులు జరగవు. అలా జరగకుండా ఉండాలంటే, ధ్వాంక్ష యోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని మిరియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి, లేదా కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ధ్వాంక్షయోగం ఉన్నప్పటికీ కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో ఉన్నాడు. జ్యేష్ఠ నక్షత్రానికి కూడా బుధుడే అధిపతి. బుధవారానికి జ్యేష్ఠ నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే బుధుడు బాగున్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఈరోజు పూర్తిగా అనుకూలత ఉంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఈ అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి నక్షత్ర బలం ఉపకరిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి అనురాధ నక్షత్రం పనిచేస్తుంది. బంగారం కొనటానికి, రత్నాలు కొనటానికి, వాటిని ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే సర్జరీలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించిన పనులకు కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల్లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల తర్వాత ఇంకొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. కోర్టు పరమైన వ్యవహారాలకి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం ఇలాంటి పనులకు జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు పశువుల క్రయ విక్రయాలు చేయటానికి కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవ పడాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్ళతో గొడవపడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి భ్రంశము కలిగే సూచనలు ఉన్నాయి. అంటే బుద్ధి అనేది సరైన మార్గంలో లేకుండా వక్ర మార్గంలో వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏ విషయమైనా సరే మేషరాశి వాళ్ళు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే పనుల్లో వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా ఆ నష్టాలన్నీ తొలగింపజేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వల్ల కొన్ని రకాలైన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, లైఫ్ పార్ట్నర్తో వ్యవహరించేటప్పుడు
జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే దంపతులు చిన్న విషయాలకు గొడవ పడకుండా సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా మంచి అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి బలం ఎక్కువగా ఉంది. గృహంలో ఏదైనా శుభ కార్యక్రమం నిర్వహించడానికి ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది. శుభ కార్యక్రమాలు బ్రహ్మాండంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో సఖ్యత పెరుగుతుంది. సోదరులతో సోదరీమణులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. వాళ్ళ మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలతే ఉంది. సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా కన్యారాశి వాళ్ళకి లభించే యోగం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి యోగం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది. దైవ బలం వల్ల చాలా కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చక్కటి జీవితాన్ని ఈరోజు గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా చేసినట్లయితే ఇబ్బందులు ఉండవు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. అయితే ధనపరమైన వ్యవహారాల్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా ధనం ఖర్చు అయ్యే విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో ధనాన్ని ఖర్చు పెట్టడం తప్ప మిగిలిన విషయాలన్నింటిలో అనుకూల ఫలితాలే ఉన్నాయి. తర్వాత వాహనాల విషయంలో కూడా ఈరోజు ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బండి కానీ కారు కానీ మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటి భద్రత విషయంలో జాగ్రత్త పాటించాలి. లేదా వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా భద్రంగా ప్రయాణం చేయాలి. సురక్షితంగా ప్రయాణం చేయాలి. వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కొత్త అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో ఒక సరికొత్త మార్పు రావటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి బలం ఎక్కువగా ఉంది. ఏ శుభ కార్యక్రమమైనా ఈరోజు కుంభరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమానికి అవసరమైన ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమము ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మీనరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. 12 రాశుల వాళ్ళు ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఆషాదశమి, గౌరీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా పురుషులైతే ఓం గగ గగ గౌరియై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం గగ గగ గౌరియై స్వాహ. స్త్రీలైతే ఓం ఆశాస్వరూపాయై గౌరియై నమః అనే మంత్రం చదువుకోవాలి. ఓం ఆశాస్వరూపాయై గౌరియై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. ఇలా గౌరీ మంత్రాలు చదువుకొని పురుషులు స్త్రీలు బయటికి వెళ్ళినట్లయితే ఆషాదశమి సందర్భంగా గౌరీదేవి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఈరోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోరం ఉంటుంది. బుధహోరం ఉన్న సమయంలో బిజినెస్ రిలేటెడ్ పనులు ఇంపార్టెంట్వి ఏవైనా చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవచ్చు.
అలాగే రాయబారాలు చేయొచ్చు. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించి సక్సెస్ సాధించడానికి బుధహోర విశేషంగా సహకరిస్తుంది. కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అద్భుత విజయాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.